సో నిన్న నేను కట్ పేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనకి డెవిన్సీ రిజాల్వ్లో సెకండ్ పేజ్ అయినటువంటి కట్ పేజ్ గురించి నిన్న చెప్తూ ఉన్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి విషయాలు అందులో మనం డిస్కస్ చేయాల్సినవి. అయితే క్లాస్ తర్వాత నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసి పంపించాను. అయితే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ఆ సీక్వెన్స్లో వెళ్తే మనం మామూలుగా ఓవరాల్గా చెప్పుకుంటూ వెళ్తాం, కానీ నోట్స్ ప్రకారంగా వెళ్ళినట్లయితే కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది. కొన్ని కొత్త విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఒకసారి ఈరోజు క్లాస్లో అయితే ఆ నోట్స్లో ఉన్న టాపిక్స్ వైజ్గా ముందుకు వెళ్ళిపోతాం. సో నేను ఇక్కడ కంటెంట్స్ పేజ్ ఒకసారి అప్డేట్ చేస్తాను. కట్ పేజ్ నేను దానికి నోట్స్ సపరేట్గా ఇలా పెడుతున్నాను. నిన్నటి క్లాస్లో మీడియా పేజ్ డిస్కస్ చేసాం. మీరు నిన్న కట్ పేజ్ ఇంకా ఉంది. సో ఇందులో ఉన్న టాపిక్స్ ఈరోజు మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో మీడియా పూల్ గురించి మీకు అందరికీ ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మీడియా పూల్ మనకి ఏ పేజ్లోనే ఉంటుంది. మనకి మీడియా పేజ్లో ఉంటుంది, కట్ పేజ్లో ఉంటుంది, ఎడిట్ పేజ్లో ఉంటుంది. ఓకే, సో అందులో ఏంటంటే మనము ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆర్గనైజ్ చేసుకుంటాం, అక్కడి నుంచి టైం లైన్లోకి డ్రాగ్ చేసుకుంటాం ఎడిట్ చేసుకోవడానికి. దీని గురించి మీకు తెలుసు. ఓకే, సో సోర్స్ వ్యూవర్లో చూడండి, సోర్స్ వ్యూవర్ అని ఉంది. సోర్స్ వ్యూవర్ అంటే ఏంటంటే మీరు మామూలుగా కట్ పేజ్లో ఉన్నప్పుడు డబుల్ క్లిక్. ఓకే, నేను అది ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. డెవిన్సీ టైప్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, నాకు వేరే స్క్రీన్లో వస్తుంది. ఒక 20 సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, వచ్చేసింది. సో నేను నిన్నటి ఫైలే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సోర్స్ వ్యూయర్ అంటే మనం ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను, ఏం కనబడట్లేదు. కానీ ఇక్కడ ప్లే హెడ్ను తీసుకొచ్చేసేసి, అంటే ఈ కట్ పేజ్లో ఎలా ఉంటుందంటే ప్లే హెడ్ను మనం ఇట్లా మూవ్ చేస్తుంటే ప్లే హెడ్ మూవ్ కాకుండా ఇక్కడ ఈ టైం లైన్ అనేది మూవ్ అవుతుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్లే హెడ్ని మూవ్ చేస్తే ప్లే హెడ్ మూవ్ అవుతుంది. దాని ప్రకారం మన ప్లే హెడ్ ఎక్కడుందో అక్కడ టైం స్టాంప్ రిలేటెడ్ సీన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం రివర్స్లో ఉంటుంది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్లే హెడ్ను పట్టుకొని మూవ్ చేయడానికి ట్రై చేస్తే ప్లే హెడ్ అక్కడే ఫిక్స్డ్గా సెంటర్లో ఉంటుంది కట్ పేజ్లో. ఎడిట్ పేజ్లో మళ్ళీ ఇలా ఉండదు. ఎడిట్ పేజ్లో డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా ప్లే హెడ్ పట్టుకొని మూవ్ చేస్తే ప్లే హెడే మూవ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకు ముందుకు వెనుకకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఏరియా అనేది. ఓకే, సో ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నా అంటే సోర్స్ వ్యూయర్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఏం కనబడట్లేదు. ఒక్కసారి నేను ఏదైనా డబుల్ క్లిక్ చేశాను, దీని మీద డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు కనిపించేది ఏంటంటే సోర్స్ వ్యూయర్. అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేదంటే సోర్స్ వ్యూయర్ నుంచి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో అయితే మనకి ఎడిట్ పేజ్లో రెండు చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది నేను మళ్ళీ చెప్తాను తర్వాత. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది మనది ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది ఏంటంటే ప్రివ్యూ చూసుకోవడానికి ఆటోమేటిక్గా ఇందులో మనకి వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు కనిపించేది ఏంటంటే సోర్స్ వ్యూ, దీని ద్వారా వచ్చేది. డబుల్ క్లిక్ చేస్తే వచ్చేది ఇది సోర్స్ వ్యూ. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ప్లే హెడ్ పెడితే వచ్చేది మనకి ఎడిటింగ్ ప్రివ్యూ వ్యూ అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఒక ఫుల్ లెంగ్త్ వీడియో ఉంది అనుకోండి, మీరు మామూలుగా దాన్ని డ్రాగ్ చేస్తే మొత్తం వీడియో వస్తుంది. అలా కాకుండా ఈ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో సెట్ చేసుకొని దాన్ని మాత్రమే డ్రాగ్ చేస్తే, లేకుంటే ఇన్సెట్ చేస్తే మనకు పర్టికులర్గా కొంత పార్ట్ వరకు మనకు ఎడిటింగ్ కోసం వస్తుంది. సో అది ఎలా అంటే చూడండి, నేను నిన్న మనం ఒక వీడియో డౌన్లోడ్ చేసాం కదా. సో ఆ వీడియో ఇక్కడ ఉంటుంది, ఇది అనుకుంటా. సో ఇందులో మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే దీని మొత్తం డ్యూరేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా.
సో ఇక్కడ మళ్ళీ నేను ఇలా ఫార్వర్డ్ చేస్తుంటే నాకు వీడియో అంతా కూడా ముందుకు వెళ్తూ కనిపిస్తుంది. అయితే నాకు పర్టికులర్గా ఇక్కడ మీరు చూడండి, ఇది ఇప్పుడు దీని డ్యూరేషన్ ఎంత 3 minutes 11 seconds 21 frames. ఓకే, మొత్తం మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అవర్స్ అంటే గంటలు, 00 అనేది గంటలు, ఇది నిమిషాలు 3 minutes దగ్గర ఉంది ప్లే హెడ్. ఇప్పుడు ఇది సెకండ్స్, సో 11 seconds తర్వాత 21 ఫ్రేమ్లో ఉన్నామన్నట్టు ఇప్పుడు మన ఫ్రేమ్ అనేది, మన ప్లే హెడ్ అనేది. ఓకే, సో ఇక్కడి నుంచి నేను ఇన్ పాయింట్ సెట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడి నుంచి కొంతవరకు అనుకోండి. కీబోర్డ్ మీద ఐ అని ప్రెస్ చేయండి. ఐ అని ప్రెస్ చేస్తే మీకు చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఇన్ పాయింట్ అనేది సెట్ అయిపోయింది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ప్లే హెడ్ని తీసుకెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ 4 minutes 11 seconds 7th ఫ్రేమ్ వరకు కావాలి అనుకుంటే ఇక్కడ ప్లే హెడ్ పెట్టేసేసి కీబోర్డ్ మీద ఓ అని ప్రెస్ చేయండి. ఓ అని ప్రెస్ చేస్తే ఇక్కడ అవుట్ పాయింట్ సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే ఈ పర్టికులర్ ఏరియా అనేది, ఈ క్లిప్ అనేది అంటే సపరేట్ ఈ ముక్క మాత్రమే మనకు ఎడిటింగ్కి టైం లైన్లోకి తెచ్చుకోవడానికి అవకాశం అని ఉంటుంది. సో ఇక్కడ నిన్నటి క్లాస్లో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం, ఏది క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అనేది. సో ఒకటి రీప్లేస్ చేస్తుంది, ఒకటి స్మార్ట్ ఇన్సెట్ అంటే కట్ పాయింట్ దగ్గరలో అది ఇన్సెట్ అయిపోతుంది. అప్ అండ్ రిపిల్ ఓవర్ రైట్ అంటే ఇది పోయి ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ చేసుకున్న క్లిప్ అనేది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చేసి క్లోజ్అప్ అంటే పైన వస్తుంది. క్లోజ్అప్ అంటే ఏంటంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది దానిపైన వస్తుంది, ఇది రాకపోవచ్చు. ప్లేస్ ఆన్ టాప్ అంటే ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు, ప్లేస్ ఆన్ టాప్ దీనిపైన. ఓకే, సో ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదు. అప్ అండ్ అంటే లాస్ట్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను అప్ అండ్ అని క్లిక్ చేసాను. ఇప్పుడు క్లిక్ చేశాను, అప్ అండ్ అని క్లిక్ చేశాను, ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి మీరు. సో అప్ అండ్ అని క్లిక్ చేశాను, ఏమైంది లాస్ట్లో వచ్చేసింది మనకి. ఓకే, సో ఇంతకుముందు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ఫోటోను ఏదో సంథింగ్ క్లిప్ ఉండేది. సో నేను అక్కడెక్కడ ప్లే హెడ్ పెట్టేసేసి అప్ అండ్ అంటే ఆ సెలెక్ట్ చేసిన జస్ట్ 1 minute 2 minute క్లిప్ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ ఆ క్లిప్ మాత్రమే మనకి ఇక్కడ వచ్చేసింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఇలా వెళ్ళాలంటే, కాబట్టి మీరు దీంతో ఫాస్ట్ గా వెళ్ళచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి జస్ట్ ఒక 1 or 2 minutes క్లిప్ అంతే. ఓకే, సో అలా మీరు ఆ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే డ్రాగ్ చేసుకునే ముందు సెట్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఆఫ్ ఎ క్లిప్ బిఫోర్ ఇన్సెట్టింగ్ ఇన్ టు ద టైమ్ లైన్, అది దాని యొక్క డెఫినేషన్. అది మనం ఆల్రెడీ చేసాం, ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్లే పాస్ అండ్ స్క్రబ్ త్రూ ద క్లిప్ అంటే ఏంటంటే ఇలా ఇలా అనడం. ఇలా అంటే ఇక్కడ కూడా మీరు ఇలా జరుపుతూ ఉంటే అక్కడ ఏంటి అనేది అక్కడే మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది, అక్కడ ఏముందనేది. ఓకే, టైమ్ లైన్ వ్యూయర్. టైమ్ లైన్ వ్యూయర్ అంటే చూడండి, లొకేషన్ టాప్ సెంటర్ రైట్, ఇక్కడ డిస్ప్లేస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద టైమ్ లైన్. సో ఇందాక మనము 2 things గురించి చేస్తాం, ఒకటి సోర్స్ వ్యూయర్, ఒకటి టైమ్ లైన్. దీన్ని ఏమంటామంటే దీనికి ప్రాపర్ నేమ్ వచ్చేసి టైమ్ లైన్ వ్యూయర్. అంటే టైమ్ లైన్ లో మనం ఎక్కడైతే ప్లే హెడ్ పెట్టామో దానికి సంబంధించిన సీన్ అనేది కనిపించేది టైమ్ లైన్ వ్యూయర్. సో అలా కాకుండా దీని మీద డబుల్ క్లిక్ చేస్తే కనిపించేది సోర్స్ వ్యూయర్, అది. ఓకే, టైమ్ లైన్ వ్యూయర్ పర్పస్ డిస్ప్లేస్. ఓకే, ఇది ఓవర్లేడ్ రూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా అంటే ఇందులో ఏముంటాయంటే నిన్న మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్, క్రాప్, జూమ్ డైరెక్ట్లీ ఇన్ ద వ్యూయర్, అవన్నీ ఉన్నాయి టూల్స్. సో అది నేను మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. డ్యూయల్ టైమ్ లైన్, లొకేషన్ బాటమ్ సెంటర్. చూడండి, డ్యూయల్ టైమ్ లైన్ అంటే లొకేషన్ వచ్చేసి బాటమ్ సెంటర్లో ఉంది. సో మామూలుగా నిన్న నేను వేరే చెప్పాను కదా, జూమ్. చూడండి, డ్యూయల్ టైమ్ లైన్ అంటే దాని అర్థం ఏంటంటే మనకి డెవిన్సీలో 2 టైమ్ లైన్లు ఉంటాయి అని అర్థం. ఓకే, సో ఒకటి టాప్ టైమ్ లైన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది టాప్ టైమ్ లైన్. బాటమ్ టైమ్ లైన్ అంటే ఇది బాటమ్ టైమ్ లైన్. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు కట్ పేజ్లో ఉన్నారు కాబట్టి టాప్ టైమ్ లైన్, బాటమ్ టైమ్ లైన్ 2 కనిపిస్తాయి. కానీ ఎడిట్ పేజ్లోకి వెళ్తే అట్లా ఏమీ ఉండదు.
చూడండి ఎడిట్ పేజ్లోకి వెళ్ళాను, అక్కడ ఏమీ ఉండదు. అక్కడ మీకు నార్మల్గా ఏదైనా ఒక జనరల్గా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మరి దానివల్ల యూజ్ ఏంటంటే క్విక్లీ నావిగేట్ అండ్ ఎడిట్ వితౌట్ జూమింగ్ ఇన్ జూమ్ అవుట్. అంటే దీన్ని ప్రతిసారి ఇప్పుడు నేను కట్ పేజ్లోకి వచ్చాను అనుకోండి, ప్రతిసారి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయకుండా ఈజీగా నావిగేట్ చేసుకోవడానికి నాకు అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఇలా వెళ్తున్నా అనుకోండి, నాకు లాస్ట్ పార్ట్ చూడాలంటే నేను ఎంతసేపు అని ఇలా అనాలి, సో నాకు ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తాను, అక్కడికి వెళ్ళిపోతాను. ఎండింగ్లో ఎక్కడ చూడాలనుకుంటున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తాను, అక్కడికి వెళ్తాను. సో దీని యొక్క జూమ్డ్ ఇన్ వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది బాటమ్ టైమ్ లైన్లో. అది దాని యొక్క యూజ్. ఓకే, బాటమ్ టైమ్ లైన్ యూజ్ ఏంటి అంటే షోస్ ఏ జూమ్ ఇన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో దాని పర్పస్ అనేది ఫీచర్స్ అని ఇక్కడ ఉంది, మీరు చదువుకోవచ్చు తర్వాత. నెక్స్ట్ టూల్ బార్ అబౌవ్ ద డ్యూయల్ టైమ్ లైన్. టూల్ బార్ అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇవి ఓకే, సో ఇదంతా కూడా మనం టూల్ బార్ అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్గా చూడండి, అంటే యాక్చువల్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే టూల్ బార్ అని ఉంది, అబౌవ్ ద డ్యూయల్ టైమ్ లైన్ ఉంది. డ్యూయల్ టైమ్ లైన్ అని అంటే ఈ రెండింటి పైన ఉన్నది టూల్ బార్. ఓకే, అయితే జనరల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టూల్స్, దీన్ని టూల్ బార్ అనొచ్చు. ఇక్కడ కూడా ఒక టూల్ ఉంది, స్ప్లిట్ క్లిప్. ఇది స్పెషల్ టూల్ కాబట్టి ఇక్కడ సపరేట్గా ఉంది. ఓకే, కట్ పేజ్కి ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత మిగతా టూల్స్ నేను మిగతా అంటే ఇక్కడ వరకు చెప్పాను, మిగతావి ఈరోజు డిస్కస్ చేస్తాను. ఇది ఎందుకు వాడతామంటే మామూలుగా మీరు ఎక్కడైనా ఇట్లా ప్లే హెడ్ పెట్టారు, దీన్ని కట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు కట్ ఎందుకు చేస్తాం, స్టార్టింగ్లో ఎండింగ్లో అంతా వీడియో బాగుంది, మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంది, అది డిలీట్ చేయాలనుకుంటే ఇలా స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 2 ముక్కలు అయిపోయినాయి. అది మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇంతకుముందు ఫుల్గా ఉండే ఇదొక క్లిప్ లాగా ఇదొక క్లిప్ లాగా అయిపోయింది స్ప్లిట్ చేసినప్పుడు. సో మళ్ళీ ప్లే హెడ్ తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టేసేసి ఇక్కడ నేను స్ప్లిట్ క్లిప్ అన్నా అనుకోండి, ఇంకొక ముక్క అనేది వచ్చింది చూసారా. సో ఇలా, సో అలా మీరు ఎన్ని క్లిప్స్ కావాలంటే ఎన్ని కటింగ్స్ కావాలంటే చేసుకోవచ్చు. అయితే ప్రాక్టికల్గా మనం ఇది ఎందుకు చేస్తామంటే ఎగ్జాంపుల్కి ఈమె ఒక దగ్గర అంటే ఇది రా వీడియో ఒరిజినల్ వీడియో అనుకోండి, ఏదో మిస్టేక్ చేసింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే మిస్టేక్ చేసిన దగ్గర, మిస్టేక్ మాట్లాడిన దగ్గర, లేకపోతే ఆడియన్స్కి అది చూపించకూడదు అనుకునే దగ్గర మనం ఏం చేస్తామంటే సో ఇలా కట్ చేసుకొని ఆ కట్ చేసింది కావాలంటే డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేస్తే ఏంటంటే మనకు అది పోతుంది, తర్వాత మళ్ళీ మీరు ఇలా జరుపుకొని కీవర్డ్ అడ్జస్ట్. అయితే మీరు ఇలా జరపాల్సిన అవసరం లేదు, ఈ గ్యాప్ క్లోజ్ చేయడానికి మళ్ళీ ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ మీద డిలీట్ కొడితే ఆ స్పేస్ డిలీట్ అయిపోయి దాని తర్వాత ఉన్న క్లిప్ అనేది దీనికి అటాచ్ అయిపోతుంది. ఓకే, సో అలా కాకుండా మీరు సరే మళ్ళీ ఒకసారి నేను ఇంకొంత పార్ట్ స్ప్లిట్ చేస్తాను. ఇక్కడ స్ప్లిట్ చేశాను, ఇదొక ముక్క ఇదొక ముక్క ఇదొక ముక్క, ఇక్కడ స్ప్లిట్ చేశాను. ఇప్పుడు కీబోర్డ్ మీద ఓకే ఒక్క నిమిషం, ఇందులో ఇంకా నేను షార్ట్ కట్కి ఏమి సెట్ చేయలేదు, బట్ మనకి కొన్నిసార్లు కొన్ని కీ అంటే డిలీట్ బ్యాక్ స్పేస్ అది మీకు ఎడిట్ పేజ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే డిలీట్ కొట్టండి, డిలీట్ కొడితే పోతుందండి యాక్చువల్గా. సో బ్యాక్ స్పేస్ కొట్టాను, ఇక్కడ డిలీట్ కొట్టాను, నాకైతే ఇక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. ఇంతకుముందు అయితే స్పేస్ వచ్చింది, కానీ ఒకవేళ మీకు స్పేస్ ఎంటీ స్పేస్ వస్తే ఆ స్పేస్ను కూడా మళ్ళీ డిలీట్ చేసుకోండి. ఓకే, చెప్తాను మళ్ళీ దానికి సంబంధించిన రిపిల్ టూల్స్ కొన్ని ఉంటాయి, అది మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. బట్ మామూలుగా మీరు ఏదైనా ఒక క్లిప్ను డిలీట్ చేశారనుకోండి, గ్యాప్ ఉండిపోతే మీరు ఏం చేస్తారంటే ఆ గ్యాప్ను కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి డిలీట్ కొట్టండి. ఇప్పుడు మిగతా టూల్స్ డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నోట్స్లోకి వెళ్ళిపోయి, ఎందుకంటే టూల్ బార్ గురించి వచ్చాము కదా, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం, తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ వరకు డైనమిక్ జూమ్ వరకు నిన్నటి క్లాస్లో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి కంపోజిట్ అని ఉంది. సో నేను ఇక్కడ కంపోజిట్ మీద క్లిక్ చేస్తే నాకు ఇట్లా వచ్చింది. సో మళ్ళీ నేను డైనమిక్ జూమ్ మీద క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన టూల్స్ వచ్చాయి అన్నట్టు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏదైనా ఒకటి క్లిక్ చేస్తే నిన్నటి క్లాస్లో నేను ఏం చేశానంటే నేను మామూలుగా మీకు అది ఎలా వాడాలి అనేది చెప్పాను. ఓకే, ఈ క్లిప్ను సెలెక్ట్ చేసుకొని
ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని టూల్ బార్లో ఇది క్లిక్ చేస్తే మనకు ఇలా మూవ్ అవుతుంది. అయితే ప్రతి దానికి సంబంధించి కొన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ. మరి టూల్స్ అంటే ఆ టూల్స్ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్గా మనం జరుపుకోవచ్చు. ఓకే, ఇంకా ఏం చేసుకోవచ్చు, సైజ్ పెద్దగా చిన్నగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నవి చూడండి, ఇవి ఏంటంటే ఇప్పుడు నేను సైజు తగ్గిస్తూ ఉన్నాను అనుకోండి, దాని యొక్క విడ్త్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు, హైట్ అనేది మీరు చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇలా ఉంది. నాకు కొన్ని సందర్భాల్లో ఓన్లీ విడ్త్ తగ్గించాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, ఈ లాక్ సింబల్ని క్లిక్ చేస్తే లాక్ పోతుంది. ఇప్పుడు నేను కార్నర్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి తగ్గించాను అనుకోండి, చూడండి విడ్త్ మాత్రమే తగ్గిపోతుంది. ఓకే, ఇట్లా పెంచితే హైట్ మాత్రం, విడ్త్ మాత్రం మనం పెరుగుతుంది తగ్గుతుంది. అలా కాకుండా హైట్ మాత్రం పెంచవచ్చు తగ్గించవచ్చు. ఓకే, బట్ జనరల్గా మనం ఇలా ఇలా చేయకూడదు, ఎందుకంటే షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీకు జనరల్గా అవసరాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఇది లాక్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఇలా తగ్గించినప్పుడు ఏమవుతుందంటే అది ఆన్ కాలేదు లాక్. ఓకే, ఇప్పుడు ఆన్ అయింది. సో ఇప్పుడు తగ్గిస్తే ఓకే, సో కార్నర్ నుంచి తగ్గిస్తాను నేను. ఓకే, సో నాకు అది లాక్ వేసినా కానీ నేను ఇక్కడి నుంచి చేసినప్పుడు ఏంటంటే నాకు విడ్త్ అనేది ఆ విడ్త్ సపరేట్గా తగ్గుతుంది. బట్ జనరల్గా అలా కాకూడదు, బట్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నేను లాక్ చేశాను కదా, కార్నర్ నుంచి నేను తగ్గించినప్పుడు పెద్దగా చిన్న ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతుంది, అంటే విడ్త్కు తగ్గట్టు హైట్ చేంజ్ అవుతుంది. లాక్ తీసేసి నేను ఇలా చేస్తే నాకు యాక్చువల్గా ఇందులో అంత సరిగా పని చేయట్లేదండి. రెండు కూడా నాకు ప్రపోర్షనేట్గానే అవుతున్నాయి. జనరల్గా వేరే సాఫ్ట్వేర్లో మీకు ఇది ఎలా పనిచేస్తుంది అంటే లాక్ తీసినప్పుడు మీకు ఇలా పెంచినప్పుడు కొంచెం ఇటు వచ్చారనుకోండి విడ్త్ తగ్గడము, ఇలా పైకి వెళ్ళారనుకోండి హైట్ తగ్గడం అలా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. ఎనీవే మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓన్లీ హైట్ తగ్గించాలంటే ఇవి వాడండి, ఓన్లీ విడ్త్ తగ్గించాలంటే ఇవి వాడండి. ఓవరాల్ తగ్గించాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ లాక్ సింబల్, అంటే లాక్ సింబల్ని మీరు ఇంకా అది సరిగా పనిచేయట్లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోకుండా ఓన్లీ విడ్త్ హైట్ కావాలంటే ఇలా తగ్గించుకోండి. సైడ్స్ నుంచి లేకపోతే టాప్ బాటమ్ నుంచి ప్రపోర్షనేట్గా సైజ్ పెంచాలి తగ్గించాలంటే కార్నర్ నుంచి ట్రై చేయండి. ఓకే, సో అది విడ్త్ హైట్ రైట్. ఓకే, అయితే నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏం చెప్పానంటే అది సరిగా పని చేయట్లేదు అని చెప్పాను. కానీ అది మీరు ఇక్కడ వాడేటప్పుడు ఇక్కడ పని చేయకపోవచ్చు, కానీ ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, నేను లాక్ అనేది తీసేసాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ మీద రైట్ సైడ్ వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ పనిచేస్తుంది. లాక్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. మాన్యువల్గా అక్కడ మౌస్తో చేసినప్పుడు అది దానికి సంబంధం లేదన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, విడ్త్ అనేది మొత్తం పెరిగిపోతుంది. సో ఇలా అంటే ఇప్పుడు లాక్ లేదు కదా, ఇప్పుడు నేను ఇది పెంచాను అనుకోండి, ఏమవుతుంది హైట్ మాత్రమే పెరుగుతుంది. అలా సో అలా చేయకూడదు. అది ఇమేజ్ యానిమేషన్ సందర్భంలో కొన్నిసార్లు అవసరం రావచ్చు, బట్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాక్ పెట్టేసేసి నేను ఓన్లీ విడ్త్ని పెంచితే ఇప్పుడు హైట్ కూడా మారుతుంది చూడండి. సో ఇలా, సో అది ఇక్కడ ఉన్న యూసేజ్. ఓకే, బట్ మాన్యువల్గా చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది పనికిరాదు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, పొజిషన్ ఎక్స్, పొజిషన్ వై. ఇది ఏంటంటే ఎక్స్ అంటే అడ్డంగా జరిపేది, అడ్డంగా మనం జరుపుతుంటాం. వై అంటే నిలువుగా పైకి కిందికి జరిపేది. ఓకే, ఎక్స్ అంటే లెఫ్ట్ రైట్ జరిపేది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని లెఫ్ట్ సైడ్ జరిపాను. ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ జరుపుతాను. అంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ సైడ్ జరిపాను. ఏమైందంటే నా మౌస్ అంటే చెయ్యి కొంచెం అటు ఇటు అయినా కానీ పైకి కిందికి జరగకుండా స్ట్రెయిట్ లైన్లో జరుగుతుంది అన్నట్టు. షిఫ్ట్ పట్టుకొని రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ జరిపితే. ఓకే, సో ఇక్కడ 0 పొజిషన్ ఉంది. నేను కొద్దిగా మౌస్తో ఇలా వెళ్ళినప్పుడు, షిఫ్ట్ పట్టుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 188.2. అంటే ఈ ఎక్స్ వాల్యూ యొక్క పొజిషన్ యొక్క కోడ్, అది నంబర్ అది. ఓకే, దీన్ని నేను మామూలుగా ఇటు జరుపుతాను. షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్ళాను. దీని యొక్క ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, -234.5. సారీ,
ఇది మళ్ళీ 0 చేశాను అనుకోండి, ఇక్కడ 0 చేశాను అనుకోండి, సెంటర్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు వై వాల్యూ గురించి చూద్దాం. ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని, షిఫ్ట్ ఎందుకు పట్టుకున్నా అంటే నాకు అయితే అడ్డంగా లేకుంటే నిలువుగా స్ట్రైట్గా వెళ్ళాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకోవాలి. సో షిఫ్ట్ పట్టుకున్నాను, పైకి తీసుకెళ్తున్నాను, వై వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి. చూసారా? వై వాల్యూ కిందికి తీసుకొస్తున్నాను, సెంటర్లో మిడిల్లో ఉన్నప్పుడు 0 అవుతుంది, మళ్ళీ కిందికి వెళ్ళినా కొద్దీ మైనస్లోకి వెళ్ళిపోతుంది వై వాల్యూ. అయితే మరి మనం ఇక్కడ నెంబర్లు చూసుకుంటూ అది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మీరు మౌస్తో చేయడానికి మీకు కుదరదు ఇక్కడ. సో నేను ప్రస్తుతానికి 0 కొన్ని సందర్భాల్లో మౌస్తో ఇలా ఫ్రీగా మూవ్ చేయడానికి ఎక్కడ పడితే మూవ్ చేయడానికి కుదరదు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసేసి రైట్ సైడ్ కంటే నెంబర్ పెంచితే ఎక్స్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్తుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ తగ్గిస్తే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇలా ఈజీగా కూడా అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోకుండా అంటే డ్రాగ్ చేయకుండా మూవ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను రీసెట్ చేస్తున్నాను. ఇప్పుడు నెంబర్ పెంచుతున్నాను, పైనకి వెళ్తుంది, నెంబర్ తగ్గిస్తున్నాను, కిందికి వెళ్తుంది అలా. ఓకే. సో అయితే ఇక్కడ మీరు చూడండి, దీన్ని 0 చేయాలి, రీసెట్ చేయాలంటే నేను ఇక్కడ క్లిక్ చేసి 0 అయినా టైప్ చేయొచ్చు, లేకుంటే ఎక్కడైతే మీరు క్లిక్ చేశారో ఇక్కడ చూడండి రీసెట్ అని దీని రీసెట్ బటన్ క్లిక్ చేస్తే 0లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఇలా పెట్టాను, ఎక్స్ వాల్యూ చేంజ్ అయింది, వై వాల్యూ చేంజ్, అంటే అడ్డంగా నిలువుగా రెండు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను రీసెట్ కొట్టాను అనుకోండి, ఎక్స్ వాల్యూ అనేది రీసెట్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ రీసెట్ కొట్టారనుకోండి వై వాల్యూ అనేది రీసెట్ అయిపోయింది. సో ఇది పొజిషన్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్. రొటేషన్ మీరు మామూలుగా ఇప్పుడు ఇక్కడెక్కడైనా రొటేషన్ హ్యాండిల్ ఉందా చూసుకోండి. సో ఇక్కడ ఉంది రొటేషన్ హ్యాండిల్. సో ఈ రొటేషన్ హ్యాండిల్ పట్టుకొని మీరు ఇలా రొటేట్ చేసుకోవచ్చు వీడియోని కానీ ఫోటో కానీ ఏది ఉంటుంది. కానీ మీరు అక్కడ రొటేట్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూస్ చూడండి మారుతున్నాయి. సో నేను 0 టైప్ చేస్తున్నాను, నార్మల్గా ఉంది. సో నేను ఇక్కడ నాకు కరెక్ట్గా ప్రిసైజ్గా ఒక 45 degrees యాంగిల్ పెట్టాలి అంటే నేను ఇలా చేసే బదులు ఇక్కడ 45 టైప్ చేసుకుంటాను ఇలా. ఓకే. సో అలా. సో మళ్ళీ -45 టైప్ చేస్తే ఆపోజిట్ అయిపోతుంది. సో అలా మీరు ఈజీగా రొటేషన్ అనేది చేసుకోవచ్చు. ఎన్ని డిగ్రీస్ ఇస్తే అన్ని డిగ్రీస్లో మనకు రొటేట్ అవుతూ కనిపిస్తుంది. ఓకే, రైట్. సో ఇది నేను రీసెట్ చేయాలంటే అక్కడే పక్కనే ఉన్న రీసెట్ బటన్ నొక్కితే సరిపోతుంది. నెక్స్ట్ ఇదేంటంటే పిచ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ప్రివ్యూ కనిపిస్తుంది కదా, కింద భాగంలో వెడల్పుగా ఉంటుంది, పైన భాగంలో తక్కువగా ఉంటుంది అన్నట్టు. సో మరి ఇక్కడ మనకి టూల్ అనేది లేదు, ఈ పిచ్ చేంజ్ చేయడానికి టూల్ అనేది లేదు, ఇట్లా టూల్ అనేది లేదు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి ఇలా జరపండి, చూసారా అదొక 3D లుక్ లాగా వచ్చేసింది, మనకి నేల మీద ఉన్నట్టుగా ఇట్లా సాగదీసినట్టుగా వచ్చేసింది. సో అంటే ఇవన్నీ బేసిక్స్, ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, తర్వాత వీటిని యానిమేట్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, మళ్ళీ ఫైనల్ పొజిషన్కి వచ్చే వరకు ఇలా వస్తుంది అన్నట్టు. సో అలా మనకి యానిమేట్ రూపంలో చూపించడానికి అవకాశం ఉంది. అది బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ అది చెప్తాను. ఫస్ట్ అయితే జనరల్గా ఈ మూమెంట్ అనేది చూసుకోండి. ఓకే. సో దీన్ని ఏమంటామంటే పిచ్ అంటాం. ఓకే. సో మరి నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్కి వెళ్తే కింద పెరిగింది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కింద దూరం వెళ్ళిపోయి సన్నగా అయిపోయి పై భాగంలో ఇట్లా ముందుకు మన వైపు వచ్చినట్టుగా వస్తుంది అన్నట్టు పిచ్. ఓకే. సో అది మీకు ఎప్పుడైనా అవసరమైతే మీరు వాడుకోండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఆపోజిట్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సాగదీసినట్టుగా అవుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి దీన్ని రీసెట్ అంటున్నాను. ఇది కూడా మనకు ఒక 3D లుక్ లాగా వస్తుంది. చూడండి, నేను రైట్ సైడ్కు పెంచితే ఇలా అవుతుంది అన్నట్టు, ఒక యాంగిల్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా, సైడ్ యాంగిల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో అలా. సో మళ్ళీ నేను రీసెట్ చేశాను. సో ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాను, రైట్ సైడ్కు జరుపుతాను, దీన్ని జరిపితే నాకు ఈ కార్నర్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నట్టు ఆ వీడియో. ఓకే. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. మీరు సరే ప్రస్తుతానికి నేను 0 అంటున్నాను, నెక్స్ట్ చూపించాలి కదా. ఓకే. ఇక్కడ ఏముంది చూడండి, ఫ్లిప్ హారిజంటల్. ఫ్లిప్ హారిజంటల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది, సో నేను ఇది ఇక్కడ పెడతాను.
నేను ఇక్కడ ఇంకొక ఈ క్లిప్ అనేది తీసుకొచ్చి లాస్ట్లో పెడతాను. లాస్ట్లో పెట్టాలంటే ఏం చేయాలి, అపెండ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అపెండ్. సో లాస్ట్లో వచ్చేసింది మనకి. ప్లే హెడ్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ సెంటర్లో పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం ఏమంటే ఇక్కడ ఉన్నాం. ఓకే, ఫ్లిప్ హారిజంటల్ క్లిక్ చేస్తే ఇది ఇట్లా మిర్రర్లో చూసినట్టుగా కనిపిస్తుంది. చూడండి, నేను క్లిక్ చేస్తాను, క్లిప్ సెలెక్ట్ చేసుకొని పూలు కాస్త ఇటువైపు వచ్చినట్టుగా వస్తుంది. ఓకే, అయితే ఇది మీకు రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు కొంతమంది మామూలుగా వీడియో రికార్డ్ చేస్తుంటారు. ఓకే, సో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి, మామూలుగా బయట ఒకవైపు వేసుకున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తారు. అది అందులో చూస్తే మీకు రివర్స్లో కనిపిస్తుంది, ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అటువంటప్పుడు మీరు నార్మల్గా కనిపించాలంటే ఆ మిర్రర్ లాగా వచ్చింది మళ్ళీ మీరు ఇలా చేసుకుంటే యాక్చువల్ నార్మల్గా అయిపోతుంది. ఈవెన్ జూమ్ మీటింగ్లో, ఇప్పుడు నేను జూమ్లో ఉన్నాను. ఓకే, జూమ్ మీటింగ్లో నాకు ఒక దగ్గర మిర్రర్ అని ఉంటుంది. ఆ మిర్రర్ క్లిక్ చేస్తే నేను అంటే నా కెమెరా ఏదైతే, అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే జనరల్గా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఒకసారి నేను జూమ్లోకి వెళ్తున్నాను, జూమ్లోకి వెళ్ళి నా కెమెరా మిర్రర్ పెడతాను. చూడండి, ఇక్కడ వీడియోలోకి వెళ్తున్నాను, వీడియోలో మిర్రర్ మై వీడియో అంటున్నాను. ఒకసారి నా వీడియో అబ్జర్వ్ చేయండి. నేను కొంచెం ఈ మైక్కి లెఫ్ట్ సైడ్ జరిగాను, సో మిర్రర్ చేస్తున్నాను. చూసారా నా వెబ్ క్యామ్ ఎలా అయిపోయింది, మిర్రర్ అయిపోయింది. సో ఇదే కాన్సెప్ట్ మీకు ఇక్కడ కూడా ఎవరైనా పర్సన్ మాట్లాడుతున్నప్పుడు మిర్రర్ లాగా, అంటే ఆపోజిట్ ఫ్లిప్ హారిజంటల్ పొజిషన్ చూపించాలనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ వర్టికల్, జస్ట్ ఆపోజిట్ తలకిందులుగా అయిపోతుంది అన్నట్టు. సో ఒకసారి క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇలా అయిపోతుంది. ఇది అంతగా వాడడం, బట్ ఎప్పుడైనా మీకు యానిమేషన్ సందర్భంలో మీరు అలా రివర్స్లో చూపించాలనుకున్నప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. ఓకే, బట్ ఇది మాత్రం ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అన్ని చేంజెస్ చేస్తాను. సో ఇలా ఇది జరుపుతాను, ఇది జరుపుతాను, ఇది రొటేట్ చేస్తాను, ఇది ఇలా వాల్యూస్ పెంచుతాను, సో దీన్ని ఇలా పెంచుతాను, ఇవన్నీ చేశాను. నాకు మళ్ళీ మొత్తం ఒరిజినల్గా ఎలా ఉందో అలా కావాలంటే లాస్ట్లో ఉన్నది రీసెట్ ఆల్ బటన్, ఇది క్లిక్ చేస్తే నార్మల్గా మనం ఈ చేంజెస్ చేసినవన్నీ కూడా రీసెట్ అయిపోతాయి. సో ఇవి ఇక్కడ ఉన్న దేనికి సంబంధించిన ఆప్షన్స్, ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన ఆప్షన్స్. ఇప్పటి వరకు మనం టూల్ బాక్స్లో ఉన్నాం. టూల్ బాక్స్లో ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ కింద వచ్చిన ఆప్షన్స్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను క్రాప్లోకి వెళ్తున్నాను. క్రాప్ టూల్కి వెళ్తే మళ్ళీ క్రాప్ రిలేటెడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే మామూలుగా నేను ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు క్రాప్ సెలెక్ట్ చేశాను కదా, అది క్రాప్ చేయాలి. యాక్చువల్గా నేను క్రాప్ చేయాలంటే మామూలుగా చూడండి, యాక్చువల్గా కావట్లేదు, బట్ లెట్ మీ సీ. సరే వేరే తెచ్చి పెడతాను, సరే దీన్ని ట్రై చేస్తాను. సరే ఒకసారి అన్నీ డిలీట్ చేసేద్దాం. Ctrl+A కొట్టి డిలీట్ చేశాను టైం లైన్లో. ఓకే, ఫ్రెష్గా ఒక వీడియో ఇక్కడికి టైం లైన్లోకి తెచ్చాను. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేశాను, క్రాప్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పని చేసి ఇందాక ఏదో ఎప్పుడన్నా పని చేయకుంటే ఒకసారి ఫ్రెష్గా రీలోడ్ చేయడం అట్లాంటివి చేస్తే పని చేస్తుంది. సో ఇది క్రాప్ గురించి నేను నిన్న చెప్పాను, మాన్యువల్గా చెప్పాను, ఇలా క్రాప్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ ఇక్కడ టూల్స్ బేస్ చేసుకొని, వాల్యూ బేస్ చేసుకొని చేయాలంటే కూడా మీకు కింద ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ఏం లేదు, మీరు చూడండి, ఇలా చేశారనుకోండి లెఫ్ట్ క్రాప్ అవుతుంది, ఇది రైట్ సైడ్ నుంచి క్రాప్ చేస్తుంది, ఇది టాప్ నుంచి క్రాప్ చేస్తుంది, ఇది బాటమ్ నుంచి క్రాప్ చేస్తుంది. ఎప్పుడైనా మీకు ఈ హ్యాండిల్స్ వల్ల ఇబ్బందిగా ఉంది, అలా చేసుకోలేకపోతున్నారు అంటే ఈ ఆప్షన్స్ వాడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ ఉంది. ఓకే, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు సరే నేను క్రాప్ కొంతవరకు చుట్టూ కూడా కొంతవరకు క్రాప్ చేస్తాను. ఓకే, క్రాప్ చేశాను. సో ఈ సాఫ్ట్నెస్ని పెంచితే ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఎడ్జ్ చూసారా, మనకి హార్డ్ ఎడ్జ్ కాకుండా సాఫ్ట్ ఎడ్జ్ వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మూవ్ చేసేసుకొని ఇక్కడ పెడతాను. అయితే ఇక్కడ ఇది మనం దానిలోకి వెళ్ళిపోయి ఇలా మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇలా పెట్టడం వల్ల లాభం ఏంటి అంటే
మీరు వెనకాల ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ పెట్టారనుకోండి, అది అందులో బ్లెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అన్నట్టు మీకు. సో నేను ఒక్కసారి మ్యూట్ చేస్తున్నాను, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు దీని వెనకాల నేను వేరే ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది ఇక్కడ పెడతాను. మరి నేను అలా చేయాలి అంటే ఏం చేయాలంటే, ఇది ముందుండాలంటే దీన్ని ముందుగా నేను వీడియో 2కు ట్రాన్స్ఫర్ చేయాలి, వీడియో 2. సో ఇప్పుడు నేను వేరే ఒక వీడియో, లేకుంటే ఈమె మాట్లాడుతున్న వీడియో ఉంది కదా, ఈ మాట్లాడుతున్న వీడియోని తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. వీడియో 1లో పెట్టాను. సో ఇప్పుడు ఈమె మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా జనరల్గా మీరు మామూలుగా ఒక కెమెరాతో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత మీ వీడియోని అక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే విషయాలు చెప్తున్నారో దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఈ వీడియో 2లో పెట్టేసుకొని కావాలనుకుంటే క్రాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్ ఎడ్జ్ కూడా అప్లై చేయండి. అంతకంటే ప్రాక్టీస్ కోసం ఈ సాఫ్ట్ ఎడ్జ్ కూడా అప్లై చేయండి. అప్లై చేస్తే ఏంటంటే మీకు అందులో బ్లెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అన్నట్టు. ఇది నేను దీంతో మూవ్ చేస్తాను. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సాఫ్ట్ ఎడ్జ్ ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, ఇంత ఎక్కువ చేస్తే మరి అంత యూజ్ ఉండదు. లోపలికి వెళ్ళారనుకోండి, అది అంటే ఇంకా మైనస్ వైపు వెళ్ళారనుకోండి, ఆ సాఫ్ట్ ఎడ్జ్ అనేది లోపలి వైపు ఆగిపోతుంది. ప్లస్ వైపు వెళ్తే సాఫ్ట్ ఎడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూ బయట వైపు వస్తుంది అన్నట్టు. సో అది మనకి క్రాప్ రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ అవసరం లేదనుకుంటే మళ్ళీ రీసెట్ చేసేస్తే నార్మల్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డైనమిక్ జూమ్లో నిన్న జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి రిలేటెడ్ కింద ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే, డైనమిక్ జూమ్లో నేను ఇప్పుడు ఉన్నాను. ఓకే, సో రెడ్ది స్టార్టింగ్ అనుకున్నాం, గ్రీన్ ఎండింగ్ అనుకున్నాం, అంతేనా? ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో మనకి అంత ఎక్కువగా ఉంటే తెలియదు. సో ఏం చేద్దామంటే, సరే పర్లేదులేండి, నో ఇష్యూస్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. మాకు అసలు ఇది ఎడిట్ మోడ్ లో ఈ విండోస్ స్క్రీన్ రావట్లేదు సార్. ఐ థింక్ ఐ చేంజ్డ్ అర్లియర్. మళ్ళా క్లాస్ ఎండ్ అయిన తర్వాత నాకు చూపిస్తాను సార్ ఒకసారి. ఈ విండో ప్రివ్యూ విండో రావడం ఎలాగో అక్కడ చూపిస్తారు. ఓకే, ఏం లేదండి, ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే వర్క్ స్పేస్ లో రీసెట్ యూఐ లేఅవుట్ అన్నారనుకోండి, యథావిధిగా బై డిఫాల్ట్ ఎట్లా ఉందో అట్లా వచ్చేస్తుంది. అది చేసేయండి, సరిపోతుంది. రాకుంటే మళ్ళీ చెక్ చేద్దాం తర్వాత ఎండింగ్ లో. ఓకే అండి, రైట్. సో చెప్పు సంతోష్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సంతోష్. సార్ అది కొంచెం ప్రాబ్లం వచ్చింది. అసలు ఇట్లాంటి ఏది ఈ డైమెన్సీ కూడా తీసుకోవట్లేదు సార్. ఓకే, చూద్దాం. నేను ఒక 10 minutes ఆగిన తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ టైం ఇస్తాను కదా, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 19 తీసుకోవట్లేదు సార్ అసలు. ఓకే, చూద్దాం, నేను చెప్తాను. అంటే ఓల్డ్ వెర్షన్ ట్రై చెయ్యి, బట్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనం ఒక 10 minutes తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో ఇక్కడ మనకి డైనమిక్ జూమ్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటి అనేది మనం చూద్దాం. సో నేను డైనమిక్ జూమ్ అనేది లోపలిది నేను ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే ప్లే చేశాను అనుకోండి, సో మనకి అలా మూవ్ అవుతూ వస్తుంది. సో అది అక్కడికి వెళ్ళిపోతున్నాం, జూమ్ అంటూ అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఓకే, సో నేను పాస్ చేస్తున్నాను. పాస్ చేసిన తర్వాత ఓకే, సో ఇక్కడ లేకుంటే ఇది మీరు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను ఏదైనా నార్మల్గా ల్యాండ్స్కేప్ది తీసుకుంటాను. సో ఇది తీసుకుంటాను. సో ఇందులో అయితే కొంచెం ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ప్లే చేస్తున్నాను. రివర్స్లో వెళ్తుంది. యాక్చువల్గా మనకి గ్రీన్ స్టార్టింగ్, రెడ్ అనేది ఎండింగ్. ఓకే, అలా వస్తుంది. సో అలా రైట్. సో ఇవి ఏంటి అని చూద్దాం. జూమ్ ప్రీసెట్ ఉంది. జూమ్ ప్రీసెట్ మీద క్లిక్ చేస్తే మీకు జూమ్ ప్రీసెట్ అంటే ప్రీసెట్ బై డిఫాల్ట్ ఎలా ఉండాలో అలా కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి పాన్ ప్రీసెట్ అన్నారనుకోండి. ఈ ప్రీసెట్ అంటే ఏం లేదండి, శాంపిల్ అన్నట్టు. శాంపిల్ మోడ్ ఆల్రెడీ వాళ్ళు ఒక విధంగా సెట్ చేసి ఇస్తారు, అది మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలని చేసుకోవాలి.
ఇప్పుడు జూమ్ ప్రీసెట్ అంటే కెమెరాని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా లేకుంటే వెనుకకు తీసుకెళ్తున్న చూపించే విధానాన్ని జూమ్ ప్రీసెట్ అంటాం. ప్యాన్ ప్రీసెట్ అంటే ఏంటంటే కెమెరాని ఒక ఫోటో కానీ ఒక ఏరియా ఉందనుకోండి, ఒక వైపు నుంచి ఇంకో వైపుకు పక్కకు జరుపుతూ తీసుకెళ్లడం, అది ప్యాన్ ప్రీసెట్. ఇప్పుడు ప్యాన్ ప్రీసెట్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్యాన్ ప్రీసెట్ అప్లై చేశాను, ప్లే చేస్తాను చూడండి. ఏమైంది, మనకి గ్రీన్ అనేది స్టార్టింగ్, రెడ్ అనేది ఎండింగ్ అనుకున్నాం కదా. సో అదే విధంగా ఇక్కడ అయింది. ఒక్క నిమిషం, దీన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాను. ఇప్పుడు నాకు రివర్స్ లో వెళ్ళాలి అనుకుంటే గ్రీన్ తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేసుకొని రెడ్ తీసుకొచ్చి, మీరు ప్యాన్ అంటే కంపల్సరీ ఇలా హారిజంటల్ గా అవసరం లేదు, సో ఏదైనా ఒక కార్నర్ లో ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే జూమ్ కూడా అవుతుంది, ప్యాన్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఇలా గ్రీన్ ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతూ ఇలా ఇలా వెళ్ళిపోయి ఇదంతా స్క్రీన్ అంతా కనిపిస్తుంది, అక్కడికి ప్యాన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఒకసారి ప్లే చేద్దాం, స్టార్టింగ్ నుంచి ప్లే చేయాలి. అంటే మీరు ఒక స్టోరీ కానీ ఏదైనా చెప్తున్నారనుకోండి, పర్టికులర్గా ఒక ఫోటోలో ఒక ఏరియాని జూమ్ చేస్తూ ప్యాన్ చేసి చూపించాలంటే మీరు ఈ ఫీచర్ అనేది వాడండి. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ ప్రీసెట్. యాంగిల్ ప్రీసెట్ అంటే ఏంటంటే క్లిక్ చేస్తే మీకు వస్తుంది, సరే ఇట్లా వచ్చింది కదా, ఒకసారి ప్లే చేస్తే మీకు అది యాంగిల్ ప్రీసెట్ అంటే ఏంటి, జూమ్ ప్రీసెట్ అంటే ఏంటి, ప్యాన్ ప్రీసెట్ అంటే క్లియర్గా వస్తుంది. ఒకసారి క్లిక్ చేస్తాం. నేను యాంగిల్ క్లిక్ చేస్తే ఏమైందంటే చూడండి, మనకు పెద్ద తేడా అయితే కనబడలేదు. ఒకసారి చూద్దాం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే జూమ్ అంటే పెద్దగా చిన్నగా అయింది, ప్యాన్ అంటే లెఫ్ట్ టు రైట్ అయితే, యాంగిల్ అంటే ఒక లెఫ్ట్ కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి. అంటే మీరు చూసుకోవాలి. ఈ యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఈ ప్యాన్ ప్రీసెట్ లోనే ఈ యాంగిల్ ప్రీసెట్ కూడా వాడేసాను, అంటే కార్నర్ టు కార్నర్ చూపించాను అన్నట్టు. కార్నర్ టు కార్నర్ చూపించేదాన్ని మనం ఇక్కడ యాంగిల్ ప్రీసెట్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్వాప్ అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెడ్ అంటే స్టార్టింగ్, ఇది గ్రీన్ అంటే స్టార్టింగ్, ఇది రెడ్ అంటే అట్లా చెప్పాను. అట్లా మీకు ఏది కావాలన్నా కూడా అది మార్చుకోవడానికి అవకాశం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టాను, ఒకసారి ప్లే చేస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ కార్నర్ నుంచి ఇక్కడికి అవుతుంది, కానీ నాకు అలా కాకూడదు, కొంచెం రివర్స్ లో రావాలి అనుకున్నప్పుడు స్వాప్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఎలా అంటే క్లిక్ చేసేసి స్వాప్ అన్నా అనుకోండి, రెడ్ది గ్రీన్ అవుతుంది, గ్రీన్ది రెడ్ అవుతుంది. చూడండి స్వాప్. ఓకే, స్వాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో అది ఇలా పెట్టేస్తాం, తర్వాత మనం ప్లే చేస్తాం అన్నట్టు. సో ఇది మీరు ప్రాక్టికల్గా మీరు చేస్తే కనుక మీకు క్లియర్గానే అర్థమవుతుంది. సో ఇదే మీకు మళ్ళీ స్వాప్ చేయాలంటే స్వాప్ చేస్తే సరిపోతుంది, రివర్స్ అయిపోతుంది అన్నట్టు. సో అది మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ ఈ టూల్స్ కంటే మాన్యువల్గా మీకు ఎలా కావాలో అలా చేసుకోవడం అనేది చాలా ఈజీ మెథడ్. కంపల్సరీ ఈ టూల్స్ వాడాల్సిన కాకపోతే ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో లీనియర్, ఈజ్ ఇన్ అండ్ అవుట్, ఈజ్ అవుట్, ఇవి ఏంటంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఏంటంటే, మామూలుగా మీరు ఎక్కడైనా ఇలా జూమ్ అండ్ ప్యాన్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇది లీనియర్ ఉంది. లీనియర్ అంటే ఏంటంటే మీకు ఆ మూమెంట్ అనేది సేమ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే స్టార్టింగ్ లో స్లోగా వెళ్ళడం, ఎండింగ్ లో స్లోగా వెళ్ళడం అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే, ఒకసారి ప్లే చేస్తాను. బై డిఫాల్ట్ లీనియర్ లో ఉంటుంది. ఓకే, సో మీరు లీనియర్ కాకుండా ఈజ్ ఇన్ పెట్టారనుకోండి, ఈజ్ ఇన్ పెట్టుకుంటే ఏంటంటే స్టార్టింగ్ లో కొద్దిగా స్మూత్ గా ప్లే అవుతుంది అన్నట్టు. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఇన్ పెట్టాను, స్టార్టింగ్ లో స్లోగా వచ్చి మరి ఎండింగ్ లో స్పీడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లే హెడ్ ఇక్కడ పెట్టాలి, పెడితేనే అది వస్తుంది. ఈజ్ ఇన్ అండ్ అవుట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లో మెల్లిగా, ఎండింగ్ లో అంటే మెల్లిగా కాదు, స్మూత్ గా, ఎండింగ్ లో స్మూత్ గా, మధ్యలో నార్మల్ స్పీడ్ తో వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూస్తాను. సో ఇవి మీకు ఇక్కడ అంత తేడా తెలియకున్నా కానీ
మీరు మీరు ఎప్పుడైతే మీరు మీ చేతులతో మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది కొద్దిగా మీరు గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, స్లోగా వచ్చింది, స్పీడ్గా అవుతుంది, మళ్ళీ ఎండింగ్లోకి వచ్చే వరకు స్లోగా వస్తుంది. మీరు చూసే ఉంటారు అది. ఓకే, సో ఇది వచ్చేసి ఈజ్ అవుట్ అంటే ఈజ్ ఇన్కి ఆపోజిట్. మనం ఏదైతే ఈ ప్యాన్ అండ్ జూమ్ ఎఫెక్ట్ ఇస్తామో అది ఎండింగ్ లోపల స్మూత్ ప్లే బ్యాక్ అనేది ఉంటుంది. సో క్లిక్ చేస్తున్నాను, ఒకసారి ఇక్కడికి వచ్చి ప్లే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అంత ఫాస్ట్గా ఉంటుంది, లాస్ట్కి వచ్చే వరకు నెమ్మది. అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే ఫిజిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. మామూలుగా ఒక మనిషి పరిగెత్తుతున్నాడు అనుకోండి, ఆగాలనుకోండి, సడన్ గా ఆగడు కదా, ఏమవుతాడు, స్లో అయిపోయి అప్పుడు ఆగుతాడు. ఇక్కడ కూడా అంతే, రన్నింగ్ చేసేటప్పుడు సడన్ గా మనం రన్నింగ్ చేయం కదా, కొంచెం స్పీడ్ అనేది పెంచుతాం. ఇక్కడ కూడా అంతే. సో అలా మీరు యానిమేషన్స్ లో ఏది ఈ ప్యాన్ జూమ్ యానిమేషన్స్ లో ఆ ఫిజిక్స్ రిలేటెడ్ థింగ్స్ మీరు చూపించాలనుకుంటే ఈ 4 ఆప్షన్స్ లో మీకు ఏదైతే యూజ్ అవుతుందో అది వాడుకోండి. ఇవంతా చేసాం, మనకి ఏది వద్దు అనుకుంటే రీసెట్ అంటే నార్మల్గా అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి కంపోజిట్. ఇక్కడి వరకు నిన్న బేసిక్స్ లో మనం డిస్కస్ చేసాం. ఆ బేసిక్స్ లో కొద్దిగా అడ్వాన్స్డ్ ఈరోజు రిపీటెడ్ లాగా చెప్పాను. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఎడిట్ పేజ్ లో చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు కట్ పేజీలో నేర్చుకున్నారు, కట్ పేజీలో మనకి ఎడిటింగ్ అంతా చేయం. ఎడిట్ పేజీలోకి వెళ్తే కూడా మళ్ళీ మీకు ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. క్రాప్ కొంచెం డిఫరెంట్ లొకేషన్ లో ఉంటాయి, సేమ్ ఫీచర్స్. మీరు అవి కూడా తర్వాత మీకు ఈజీగా అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఎడిటింగ్ లో. బట్ ఇవన్నీ కూడా బేసిక్స్. నెక్స్ట్ కంపోజిట్ అంటే ఏంటి అని చూద్దాం. ఇప్పుడు కంపోజిట్ పెట్టాను. ఇక్కడ కంపోజిట్ పెడితే నాకు ఇక్కడ ఏం కనబడట్లేదు, కానీ అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే కంపోజిట్ అంటే అందులో మెయిన్ గా మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి దాని యొక్క ట్రాన్స్పరెన్సీ లెవెల్, ఇంకొకటి మనం ఏదైతే క్లిప్ సెలెక్ట్ చేసామో అది దాని వెనకాల ఉన్న కలర్తో ఎలా బ్లెండ్ కావాలి అని డిసైడ్ చేసేది. సో దీనికి మీరు ఇది ప్రాక్టీస్ చేయాలంటే దీని వెనకాల కంపల్సరీ ఏదైనా ఒక ఇమేజ్ కానీ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం చూద్దాం అది ఎలా పనిచేస్తుంది అనేది. సో నేను ఏం చేస్తానంటే, సరే ఇది గార్డెన్ వీడియో ఉంది కదా, నాకు వీడియో నేను మీకు జస్ట్ ఫొటోస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు వీడియోలో మీరు ఒరిజినల్గా వర్క్ చేసేటప్పుడు మీరు వీడియో కానీ ఫోటో దేనికైనా వాడుకోండి. సో నేను ఏం చేస్తానంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఒక 2 ఇమేజెస్ తీసుకుంటాను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. గూగుల్ కాదు, pixels.com లో మీకు ప్రాక్టీస్కి మంచి కలర్ఫుల్ వీడియోస్ దొరుకుతాయి. ఓకే, సో నేను ఇక్కడ గార్డెన్ అని టైప్ చేస్తున్నాను. గార్డెన్ అని టైప్ చేసి సో ఇలా చూడండి మంచి వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి మనం ఫొటోస్తో వర్క్ చేద్దాం. మనకు ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో కావాలన్నా తీసుకోవచ్చు, పర్లేదు. వీడియోస్ ఓకే, సో చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది. సో డౌన్లోడ్ అంటున్నాను, మనకు ఒక వీడియో అనేది వచ్చేసింది. ఓకే, సో వీడియోని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఓపెన్ అంటున్నాను. దీన్ని తీసుకొచ్చి టైం లైన్లో ఇక్కడైనా పెట్టచ్చు. ఓకే, సో ప్లే చేస్తాను. వీడియో అనేది ప్లే అవుతుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడికి ఇది ఒక మామూలు గూగుల్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లోకి వెళ్ళిపోయి కలర్ఫుల్ గ్రేడియంట్ అని టైప్ చేస్తాను. కలర్ఫుల్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేస్తాను. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, ఒకసారి ఇది ఓపెన్ చేసేసి ఇది ఇట్లా క్లిక్ చేస్తే చిన్నగా వస్తుంది, మనకు అంత యూజ్ కాదు. సో ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్లో ఇలా కలర్ఫుల్ థింగ్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఇది నేను ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని దీన్ని పెద్దగా చేసుకొని దీన్ని ఇక్కడ డౌన్లోడ్ అంటే నాకు ఇక్కడ మనీ అడుగుతుంది. బట్ మనకి ప్రాక్టీస్ కోసం కదా డైరెక్ట్గా సేవ్ ఇమేజ్ యాజ్ అని చేద్దాం. అంటే హై రిజల్యూషన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు అక్కడ మనీ కట్టి చేసుకోవాలి. సో సేవ్ అంటున్నాను, నాకు మామూలుగా డౌన్లోడ్ అయిపోయింది. అలా డౌన్లోడ్ అయిన ఇమేజ్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ మీడియాలోకి వెళ్ళిపోయి ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడొచ్చింది, రాలేదా? సో ఇంపోర్ట్ మీడియా అంటున్నాను, క్లిక్ చేశాను, ఓపెన్ అన్నాను, రాలేదు.
ఎందుకు రాలేదంటే ఇక్కడ మాస్టర్ వీడియోస్లో ఉన్నాం మనం. చూడండి, మాస్టర్ వీడియోస్లో ఉన్నాం. ఓకే, కొన్నిసార్లు మనకి కొన్ని ఫార్మాట్స్ సపోర్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ డిఫరెంట్ అనుకుంటా. అదే AVIF లో ఉండడం వల్ల సపోర్ట్ చేయట్లేదు. మోస్ట్లీ మనకి అది ఎక్స్టెన్షన్ మార్చుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. సరే, నేను మళ్ళీ ఒకసారి బయట ఇంపోర్ట్ చేస్తాను. సో ఒకసారి చూద్దాం. చూడండి, రావట్లేదు. JPG అయితే వస్తుంది. సరే, మళ్ళీ దాన్ని JPG చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు అది డౌన్లోడ్లో ఉంటుంది కదా. JPG ఫార్మాట్ అయితే మనకు ప్రాపర్గా వస్తుంది. డౌన్లోడ్స్లోకి వెళ్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే ఫొటోస్ యాప్లో ఓపెన్ చేయాలంటుంది. సరే, ఆల్వేస్ అని పెట్టి సో ఓకే అంటున్నాను. అన్న తర్వాత ఇప్పుడు ఫొటోస్ యాప్లో ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ బటన్ నొక్కి ఇక్కడ సేవ్ ఏ కాపీ అంటున్నాను. అన్నప్పుడు నాకు ఇక్కడ JPG ఆప్షన్ లాగా వచ్చింది. సో నేను మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి సేవ్ అంటున్నాను. అంటే అదే AVIF ఫైల్ అనేది మనకు ఒక JPG ఫార్మాట్లో సేవ్ అయిపోయింది. ఏ సాఫ్ట్వేర్ ద్వారా? సింపుల్గా మనం రోజు వాడే ఫొటోస్ అనే యాప్ ద్వారా విండోస్లో. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అని ఈ JPG ఫైల్ని కనుక నేను ఇంపోర్ట్ చేసుకుంటే వచ్చేసింది. సో దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన పెడతాను, వీడియో ట్రాక్ 2లో పెడతాను. సో వీడియో ట్రాక్ 2లో ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏం చేద్దామంటే సైజ్ పెంచుతాం. సైజ్ పెంచాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ టూల్స్ వస్తాయి. ట్రాన్స్ఫార్మ్ టూల్స్తో ఇది నేను సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హ్యాండిల్ కనబడట్లేదు అనుకోండి, హ్యాండిల్ కనిపించకుంటే నాకు ట్రాన్స్ఫార్మ్ చేయడం కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు అంటే హ్యాండిల్ ఎందుకు కనబడట్లేదు అంటే అది బయటికి వెళ్ళిపోయింది, ఎక్సెస్ అయిపోయింది, హైట్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి నాకు ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ ద్వారా నేను ఈజీగా పెద్దగా చిన్నగా చేయగలుగుతున్నాను అన్నట్టు. లాక్ పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు పైన వీడియో 2 ట్రాక్లో ఇది ఉంది. ఓకే, వీడియో 1 ట్రాక్లో ఇది ఉంది. ఓకే, ఇప్పుడు మనం కంపోజిట్లోకి వెళ్ళిపోదాం. ఈ కంపోజిట్లో దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఒపాసిటీ గురించి చూద్దాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏమంటామంటే ఒపాసిటీ అంటాం. ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ లెవెల్. అది మనం తగ్గిస్తే దాని వెనక అది ఒక ప్లాస్టిక్ సీత్రు లాగా అయిపోయి వెనకాల ఉన్నది కనిపిస్తుంది. సో చూడండి, తగ్గిస్తూ ఉన్నాను, ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలా 0 పెట్టాను అనుకోండి, అది అక్కడ ఉండి వేస్ట్, ఏం అది దాని యొక్క ట్రాన్స్పరెన్సీ లెవెల్ ఒపాసిటీ 0 ఉంది. 0 ఉంటే మనకు మొత్తం కనిపిస్తుంది. 50% పెడితే ఇలా 70%. అంటే ఏదైనా ఒక ఫోటోకి కానీ వీడియోకి కానీ ఇంకొంచెం డిఫరెంట్ కలర్ఫుల్గా మీరు చేయాలి అనుకుంటే కొద్దిగా ఇటువంటివి పైన పెట్టేసేసి ఓవర్లే అంటే దాని పైన పెట్టేసేసి ట్రాన్స్పరెన్సీ లెవెల్స్లో మీరు ఇలా ప్లే చేశారనుకోండి, అది కొంచెం డిఫరెంట్ లుక్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే, సో అది అయితే సరే. ఇప్పుడు నేను దీన్ని మామూలుగా 100% పెట్టాను. నార్మల్లో ఇలా పెడితే ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ వీడియో ట్రాక్లో వీడియో ట్రాక్ 1లో ఒకటి పెట్టుకొని వీడియో ట్రాక్ 2లో ఏదైనా కలర్స్ లాంటివి పెట్టుకొని ఒక్కొక్కటి దీన్ని ఏమంటామంటే బ్లెండ్ మోడ్ అంటాం. బ్లెండ్ మోడ్, కంపోజిట్లో బ్లెండ్ మోడ్ అంటాం. అంటే అది ఎలా బ్లెండ్ కావాలి, ఇది బ్యాక్గ్రౌండ్లో ఎలా కలిసిపోవాలని. కలర్ అని పెట్టాను అనుకోండి, చూడండి ఈ కలర్ఫుల్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అయిపోయింది. ఆ పైన ఉన్న గ్రేడియంట్ అనేది కింద ఉన్న ఈ వీడియోతో ఆ వీడియో కానీ ఫోటోతో బ్లెండ్ అయిపోయి మనకి ఇలా 2 కలర్ మిక్స్లో కనిపిస్తుంది. నార్మల్గా ఇలా ఉంది. ఓకే, సో నేను ఇది చూడండి, ఓకే పర్లేదండి. సో సరే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తే ఒక్కొక్కటి చేంజ్ చేసి చూడండి. కలర్ బర్న్లో ఒకలాగా బ్లెండ్ అవుతుంటుంది, కలర్ డాడ్జ్లో ఒకలాగా. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు పెట్టే ఇమేజెస్లో ఇలా ఒక్కొక్కటి చేంజెస్ చేస్తూ స్క్రీన్ మీద మీకు ఎలా కనిపిస్తుంది, మరి అలా కనిపించినవి మళ్ళీ మీరు ఫ్యూచర్లో ఏమైనా రియల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. హ్యూలో ఒకలాగా అంటే మరి ప్రతి ఒక్క దానికి థియరిటికల్గా డెఫినేషన్ ఉంటుంది, అది ఎలా బ్లెండ్ చేస్తుంది, దాని క్యాల్కులేషన్ ఏంటి. కానీ అదంతా కూడా మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే స్టడీ చేయండి. బట్ స్టడీ చేయకుంటే మీరు ఏం చేయాలంటే ప్రాక్టికల్గా ఇలా పెట్టి చూసి మీకు ఏదైతే బెటర్గా అనిపిస్తుందో అది మీరు వాడుకోవాలి. సో ఫోర్గ్రౌండ్
ఫోర్గ్రౌండ్ అంటే సార్ మనకి ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా మన ఒరిజినల్ వీడియో మీద చేయలేమా అండి? ఇట్లా ఒకటి కలర్ గ్రేడియంట్ తెచ్చి చేయాలా? అంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అండి. అంటే ఇలా చేయడం వల్ల కొంతవరకు ఇది కలర్ గ్రేడింగ్ కాదు, యాక్చువల్గా కలర్ గ్రేడింగ్ కాదు, జస్ట్ మనం ఏంటంటే వీడియోని కొంచెం డిఫరెంట్ లుక్ లో చేసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ లాగా. కలర్ గ్రేడింగ్ అంటే అక్కడ మనం డైరెక్ట్ గా వీడియోలో చేసేదాన్ని కలర్ గ్రేడింగ్ అంటాం. లేదు నాకు అర్థమైంది. మీరు కలర్ గ్రేడియంట్ అని ఒక ఇమేజ్ తెచ్చి దీన్ని ఇక్కడ పెట్టేసి దాన్ని కలర్స్ చేంజ్ చేస్తా వీడియో మీద మనం ఎఫెక్ట్ చూపిస్తాం. అదే అండి, నేనేమంటున్నానంటే డైరెక్ట్ గా వీడియో మీదనే అవి అంటే యాక్చువల్గా అలా ప్రాక్టికల్ గా అలా కుదరదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది ఏంటంటే బ్లెండ్ మోడ్. బ్లెండ్ అంటే ఏంటి? ఇది వెనకాల ఉన్న లేయర్ తో ఎలా బ్లెండ్ కావాలి అని డిసైడ్ చేసేది. ఇప్పుడు అక్కడ ఒకటే ఉందనుకోండి, అది బ్లెండ్ కాదు, రెండు ఉండాలి కంపల్సరీ. 2 థింగ్స్ ఉంటేనే బ్లెండ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అందుకే మనం కలర్ఫుల్ గ్రేడియంట్ తీసుకొచ్చి వీడియోకి బ్లెండ్ చేస్తూ ఇలా కలర్స్ మారుస్తూ చూసాం. మిగతావి మీరు అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకు ఫోటోషాప్ లో కూడా ఉంటుంది. చూడండి, ఓవర్లే ఇస్తే ఆ కింద ఉన్న వీడియో కంప్లీట్ లుక్ అనేది మారిపోయింది, చూసారా? సో ప్లే చేస్తాం. ఒరిజినల్ గా ఇలా లేవు కలర్స్ అలా. అదండి, సరే అండి, ఈరోజు ఇంతవరకు సరిపోతాయి. నేను కాంపోజిట్ వరకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో మిగతావి చెప్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఎడిట్ పేజీలోకి కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంత టైం స్పెండ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా, అప్పుడు ఫాస్ట్ గా మూవ్ అయిపోదాం. ఓకే, రైట్ అండి. సో సంతోష్, ఇందాక ఏదో డౌట్ చెప్తున్నావు కదా, అది ఏంటంటే అది నాకు అర్థమైంది. మీకు మీ కంప్యూటర్లో డెవిన్సీ రిజాల్వ్ అనేది ఇన్స్టాల్ కావట్లేదు అంటున్నారు. అయితే ఒకసారి మీరు ఏం చేస్తారంటే 18 ట్రై చేయండి, అవుతుందో చూడండి. మరి ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఏం ఎర్రర్ వస్తుంది, అది గ్రాఫిక్స్ కార్డ్ రిలేటెడ్ కానీ, లేదంటే గ్రాఫిక్స్ కార్డ్ లేకపోవడం, లేకుంటే అప్గ్రేడ్ ఇష్యూ అనుకోండి. మీరు అది సాల్వ్ చేసుకున్న తర్వాత చేసుకుంటే మీకు అవుతుంది. లేదు, ఇప్పుడు మీరు గ్రాఫిక్స్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, కుదరదు అనుకుంటే ఓల్డ్ వెర్షన్కి వెళ్ళిపోండి. 17 కానీ 16 కానీ, ఈవెన్ నిన్న ఒకరు చెప్పారు 14 వెర్షన్ కూడా ఓకే, మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందులో లిమిటేషన్స్ కానీ ఏమి ఉండదు, ఎడిటింగ్ బాగానే చేసుకోవచ్చు. కాకపోతే అందులో ఎలా ఉంటుందంటే ఈ ఫ్యూజన్ ట్యాబ్ అనేది ఉండకపోవచ్చు 14 దానిలో. ఓన్లీ వీడియో ఎడిటింగ్ వరకు ఉంటుంది. మీకు కట్ పేజ్, మీడియా పేజ్, కట్ పేజ్, ఎడిట్ పేజ్ అండ్ డెలివర్ పేజ్ 4 ఉండొచ్చు. ఈ ఫ్యూజన్, కలర్ గ్రేడింగ్ ఇవన్నీ కూడా అందులో 14 వెర్షన్ లో ఉండకపోవచ్చు. అయితే గోల్డెన్ డేస్ లో, అంటే 2000 ఆ టైంలో, 2015, 16, 17 ఆ టైంలో ఈ ఫ్యూజన్ అనేది సపరేట్ సాఫ్ట్వేర్ గా ఉండేది. ఈ మధ్య అప్డేటెడ్ వెర్షన్ లో ఫ్యూజన్ అండ్ ఈ డెవిన్సీ రిజాల్వ్ కలిపి ఆ ఫ్యూజన్ ఇది కూడా తీసుకొచ్చి డెవిన్సీ రిజాల్వ్ లో ఒక పేజ్ లాగా పెట్టారు. అది ట్రై చేయి సంతోష్. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మ్యూట్ లో ఉన్నావు సంతోష్, ఏమన్నా మాట్లాడుతున్నావా? ఏమన్నా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసి మాట్లాడు. 18 లో ఉంటుందా సార్? మనకి 18 లో ఉంటుంది, ఫ్యూజన్ ఉంటుంది. 18 లో 17 లో కూడా ఉండొచ్చు, 14 లో ఉండదు. ఓకేనా? 14 లో ఉండదు. సేమ్ అంటే 19 లో ఎలా ఉందో 18 లో అలా ఉంటుందా? మొత్తం ఉండదు, బట్ కొంత 80% 90% సేమ్ ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఓల్డ్ వెర్షన్ కి వెళ్ళిన కొద్ది ఫీచర్స్ తగ్గిపోతుంటాయి అన్నట్టు అలా. బట్ బేసిక్ వీడియో ఎడిటింగ్ లో వర్క్ ఫ్లో ఏంటి, మనము ఒక వీడియోని ఇక్కడ మీడియా పూల్లోకి ఇంపోర్ట్ చేసుకొని టైం లైన్ లోకి తెచ్చుకొని కట్ చేసుకొని ట్రిమ్ చేసుకొని ఏమైనా పైన ఏమైనా కావాలంటే యాడ్ చేసుకొని అన్ని మనం చేసుకోవడానికి ప్రతి ఈవెన్ 14, 12 అందులో కూడా చేసుకో. ఎందుకంటే ఈ వీడియోలు అనేది ఇప్పటి నుంచి లేవు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే మీరు 14 వెర్షన్ అంటే అది చాలా పాతది అనుకోవద్దు. అందులో కూడా బాగా ఎక్సలెంట్ గా వితౌట్ లిమిటేషన్స్ చేసుకోవచ్చు. కాకపోతే టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ మనకి కొత్త దాంట్లో ఈజీగా చేసుకునే విధంగా అడ్వాన్స్డ్ ఫీచర్స్, కొన్ని ఏఐ ఫీచర్స్ వస్తాయి. నేను 19.0 చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు. ఓకే,
సగం వరకు అయింది, ఇంకా సగం ఉన్నది. అయితే ఓకే కానిచ్చేసే, అది తర్వాత ప్రాక్టీస్ చేసేసి. ఓకేనా? ఓకే సంతోష్. నెక్స్ట్ వేరే వాళ్ళతో మాట్లాడదాం. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను వాట్సాప్ వీడియో డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే అవ్వట్లేదు సార్. ఓకే, వాట్సాప్ వీడియోని మీరు డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసినప్పుడు అది ఏ ఫార్మాట్లో ఉంది చెప్పండి. ఎక్స్టెన్షన్, ఫైల్ ఎక్స్టెన్షన్ చెప్పగలరా? ఇప్పుడు చూడండి, నేను ఇందాక పిక్సెల్స్లో డౌన్లోడ్ చేసిన వీడియో MP4 ఫార్మాట్లో ఉంది, ఇది JPG ఫార్మాట్లో ఉంది, ఇది AVIF ఫార్మాట్లో ఉంది. అలా ఏ ఫార్మాట్లో ఉంది చెప్పగలరా? లేదు సార్, సిస్టమ్ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే చేశాను. ఓకే, పర్లేదు. అయితే చూడండి, సో దీనికి సంబంధించిన కొద్దిగా బేసిక్స్ కూడా చెప్తాను, ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇప్పుడు నా సిస్టంలో ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంది. సరే, నాకు ఇక్కడ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ప్రివ్యూ వద్దు, నేమ్స్ కావాలంటే రైట్ క్లిక్ చేసేసి వ్యూ అని, లిస్ట్ అంటే నాకు ఫైల్ నేమ్ కనిపిస్తుంది, డాట్ తర్వాత ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఈ .mp4 ఉందనుకోండి వీడియో ఫార్మాట్. అలా కాకుండా కొన్నిసార్లు వాట్సాప్లో డౌన్లోడ్ చేసినప్పుడు ఏదేదో ఎక్స్టెన్స్ వస్తాయి, ఓపస్ అని, ఓగ్ అని, ఆగ్ అని, అట్లా డిఫరెంట్ వస్తుంటాయి. అయితే మరి అలా కొత్తగా వచ్చిన ఫైల్ ఎక్స్టెన్షన్స్ కొన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీకు పనిచేయవు. అయితే మరి వాటిని ఎలా చేసుకోవాలి అంటే, సరే ఇప్పుడు నా సిస్టంలో ఏదన్నా డిఫరెంట్ వెబ్ ఒకటి ఉంది, ఇక్కడ చూడండి వెబ్ ఒకటి ఉంది. సో అలా ముందుకు వెళ్ళినట్లయితే పెద్దగా ఏం లేవు ఇక్కడ. సరే, నేను ఒక వెబ్సైట్ పేరు చెప్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే, మీరు డౌన్లోడ్ చేసిన వాట్సాప్ వీడియోని నార్మల్ MP4 ఫార్మాట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ అది మోస్ట్లీ నేను అదే ప్రాబ్లం అనుకుంటున్నాను, మరి అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నోట్ చేసుకోండి, cloudconvert.org. ఓకే, ఇందులో మ్యాక్సిమం మీరు ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందాక నేను AVIF ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు నాకు ఓపెన్ కాలేదు. నేను ఫొటోస్ అనే యాప్ ద్వారా ఎడిట్ చేసుకొని సేవ్ చేశాను. అలా చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ cloudconvert.comలోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ని AVIFని సెలెక్ట్ చేసుకొని నేను కావాలంటే మళ్ళీ JPEGగా చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఫైల్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కన్వర్ట్ టు క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోని కన్వర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మీకు కొత్తగా వీడియో అని వస్తుంది. ఆ వీడియోలో MP4 ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని దానిలో కన్వర్ట్ చేసుకోండి. సో నేను JPEG అంటున్నాను, కన్వర్ట్ అంటున్నాను. కన్వర్ట్ అయిన తర్వాత డౌన్లోడ్ అనాలి. మళ్ళీ ఇంకొక ఫైల్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ నాకు వెబ్ ఉంది, సరే MP4 ఉంది, MP4ని నేను ఇంకో ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాను. సో ఇది డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏమనాలి, MP4 యాడ్ అయిపోయింది కదా, కన్వర్ట్ అని. ఇది వీడియో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోయి ఈసారి నేను ఏం చేస్తానంటే WebM ఫార్మాట్లోకి డౌన్లోడ్ చేసుకుంటాను. అయితే మీరు మీ సినారియోలో అయితే ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఏదో ఎక్స్టెన్షన్ ఉంటుంది, మీరు మాత్రం ఇక్కడ MP4 పెట్టుకోండి, వీడియోలో MP4 పెట్టుకొని మీరు కన్వర్ట్ అనండి. కన్వర్ట్ అంటే అది కన్వర్ట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని మీడియాలోకి ఇన్సర్ట్ చేసుకొని వర్క్ చేసుకోండి. ట్రై చేయండి, ఫర్దర్గా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే అండి. అయితే ఇంతకుముందు నేను అది బేసిక్స్ అది చెప్తున్నాను, ఏంటంటే ఎక్స్టెన్షన్స్ నాకు కనిపిస్తున్నాయి, కొంతమంది కనపడవు ఇక్కడ. మరి ఎక్స్టెన్షన్స్, ఫైల్ ఎక్స్టెన్షన్స్ కనబడకుంటే వ్యూలో ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఆన్లో పెట్టుకోండి. ఇది ఇట్లా ఆఫ్లో ఉందనుకోండి, అది అసలు మీకు ఏం ఫైలో తెలియదు. ఏం ఫైలో తెలియకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, మరి అది బాగుండదు వర్క్ చేసుకోవడానికి. సో వ్యూలో ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ కంపల్సరీ ఆన్లో పెట్టుకుంటే మీరు ప్రతి ఫైల్ నేమ్ చివరి డాట్ తర్వాత అది కనిపిస్తుంది, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్ అండి. అంటే బేసిక్స్ కొంతమందికి అవసరం ఉంటుంది కాబట్టి చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి భాగ్యలక్ష్మి గారు? ఓకే
ఓకే అండి, సరే అండి. రామనాథ్ రెడ్డి గారు చెప్పండి. మ్యూట్లో ఉన్నారండి. సార్ విండోస్ అవి ప్రివ్యూ విండోస్ రెండు వస్తున్నాయి సార్ నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దాంట్లో ఓకే ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఒక విండోనే ఉంది కదా గ్రాఫిక్ ఓకే ప్రివ్యూ ఓకే విండో. నేను ఎడిట్లోకి వెళ్తున్నాను. ఓకే ఓకే ఆ, ఓకే ఇది పెద్దగా ఒకటి ఉంది, ఇది నాకు నచ్చుతుంది. ఇంత ముందు కూడా ఇలానే ఉంది. ఓకే ఓకే నేను రీసెట్ చేసిన తర్వాత నాకు రెండు వచ్చాయి. ఇప్పుడు నా విండో షేర్ చేయమంటే చేస్తాను, లేదంటే మీరు ఇక్కడ చూద్దామండి. ఆ, ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడే ఒక ఆప్షన్ ఉంటుందండి, చెప్తాను. ఇన్స్పెక్టర్ మోడ్ లోనే కనిపిస్తుంది సార్ డ్యూయల్ స్క్రీన్ చేంజ్ చేయటం అనేది. ఇన్స్పెక్టర్లో అక్కడ ఇక్కడ ఉంది, కరెక్టే. యాక్చువల్గా అది ఇన్స్పెక్టర్లో కాదండి, అది ఏమైందంటే హైడ్ అయిపోయింది. ఈ ఇన్స్పెక్టర్ అనేది ఆ డ్యూయల్ మోడ్, మనం డ్యూయల్ స్క్రీన్ డ్యూయల్ విండో పెట్టుకున్నది హైడ్ చేస్తుంది. సరే మీరు ఏం చేస్తారు, ఇన్స్పెక్టర్ అనేది హైడ్ చేసేయండి. హైడ్ చేస్తే ఇక్కడ ఉన్నాయి కదా డ్యూయల్ వ్యూయర్ మోడ్, ఇది క్లిక్ చేస్తే రెండు విండోస్ కనిపిస్తాయి. ఓకే సార్, ట్రై చేస్తాను. థ్యాంక్ సో యూ. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకటి వచ్చేసి సోర్స్, ఒకటి వచ్చేసి మనం టైం లైన్లో ఏదైతే ఎడిట్ చేస్తామో దానికి సంబంధించిన థింగ్. ఓకే, సో ఇక్కడ నేను చూసుకొని ఇక్కడ మళ్ళీ డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు అలా అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి, సింగిల్ విండోలో ఏంటంటే నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇదే విండో షేర్ అవుతుంది. ఇదే విండోలో మనకి సోర్స్లో ఏముందో అది కనిపిస్తుంది. ప్లే హెడ్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఏదైతే ఎడిట్ చేస్తుంటామో అదే అంటే ఒకటే విండో రెండు యూజ్ చేసుకుంటాయి, ఇది సోర్స్ టైం లైన్ అనేది. ఓకే అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. శివశంకర్ గారు చెప్పండి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాను చెప్పినాను కదా సార్, నేను ట్రై చేస్తాను, కావడం లేదు. ఒకసారి మళ్ళీ చూపిస్తారు. మీరు స్క్రీన్ షేర్ చేసి ట్రై చేయగలరా? అంటే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు? కంప్యూటర్ నుంచేనా? కోయింగ్ నుంచి కంప్యూటర్. అయితే మీరు స్క్రీన్ షేర్ చేయొచ్చు, చేస్తారా? ఓకే ఓకే, సో నేను స్టాప్ షేర్ అంటున్నాను. ఓకే, సో ఒక్క నిమిషం మీకు పర్మిషన్ ఇస్తాను. ఓకే, ఎందుకంటే నా కంప్యూటర్లో ఈజీగా అయిపోతుంది. ప్రాబ్లం మీ కంప్యూటర్లో చూస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. అయితే జనరల్గా వచ్చే ప్రాబ్లం వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ అండి. సో అడ్వర్టైజ్మెంట్స్ పక్కన క్లోజ్ చేసేయాలి. 5-6 వెబ్సైట్ని బట్టి 1 నుంచి 7-8 సార్లు అడ్వర్టైజ్మెంట్స్ క్లోజ్ చేస్తే ఫైనల్గా మనకు కావాల్సిన వీడియో అనేది వస్తుంది. ఓకే, షేర్ చేశారా? జస్ట్ అడ్వైజ్ అండి, ఆయన లాస్ట్ టైం ప్రవీణ్ సార్ కూడా చెప్పారు, ఈ డౌన్లోడ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంప్యూటర్ పోయినా కూడా పర్లేదు అనుకుంటేనే మీరు ఇవన్నీ చేయాలి. నేనైతే డౌన్లోడ్స్ కోసమే ఒక ల్యాప్టాప్ డెడికేటెడ్ గా పెట్టుకున్నాను, వర్క్ చేసుకునేది. అంటే తెలియకుండా నొక్కితే ఏదేదో వచ్చేస్తాయి, చాలా జరుగుతాయి. జాగ్రత్తగా ఫైల్ ఎక్స్టెన్షన్స్ కూడా మనల్ని మోసం చేస్తాయి. జాగ్రత్త. యాక్చువల్గా ఏంటంటే సార్, నేను మొత్తం అన్ని ఇందులో ఉంటాయి కాబట్టి వేరే ఏమి ఉండవు సార్ నా ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ. ఆ విధంగా అయితే నేను వేరే దాంట్లోంచి ట్రై చేస్తాను సార్. జాగ్రత్త పడాలి మీరు. అంటే మొత్తం బ్యాంకింగ్ అన్ని మొత్తం అన్ని యాప్స్ అన్ని వీటిలోనే ఉంటాయి. చాలా కేర్ఫుల్ గా చేయాలా. ప్లస్ మీ దాంట్లో యాంటీవైరస్ అంతా కూడా మంచి అప్ టు డేట్ మంచిది ఉండాలా. అప్పుడు మీరు డౌన్లోడ్స్ కి వెళ్ళండి, లేదంటే అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా మనకు ఏమవుతుందంటే మీరు ఒక వీడియో కోసం డౌన్లోడ్ చేస్తున్నారు, ఆ క్రమంలో ఏదో డౌన్లోడ్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత మీరు దాన్ని క్లిక్ చేశారనుకో అది ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, అది వైరస్ కానీ హ్యాకింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బట్ బేసిక్స్ గనక మనం అర్థం చేసుకుంటే అటువంటి ఏమీ కాదు. ఓకే, సో ఒకసారి మీతో చేయిస్తాను, ఏం ప్రాబ్లం లేదు, మీరు షేర్ చేయండి, నేను చెప్తాను, అదే మాదిరిగా మిగతా అని కూడా చేసుకోండి. ఇంకోటి ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ అది బయటికి రాదండి. యూట్యూబ్ ప్రీమియం లో బయటికి రాదు వీడియో. ఓకే ఓకే.
మనం వేరే చోట తీసుకోలేము ఫైల్ అవి. అది ఓన్లీ ఏంటంటే ఎందులో ఆఫ్లైన్ లో చూసుకోవడానికి. సో ఎందులోకి వెళ్ళాలి సార్? కింద షేర్ ఉంటుందండి, షేర్ బటన్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. చిన్న అనౌన్స్మెంట్ అండి, క్లాస్ అయితే అయిపోయింది. ఎవరైనా డిస్కషన్స్ ద్వారా నేర్చుకోవాలి, డౌట్స్ ఏమైనా ఉన్నాయి, మాట్లాడాలనుకుంటే వాళ్ళు మాత్రం ఉండండి, మిగతా వాళ్ళు లీవ్ కావచ్చు. ఓన్లీ పార్టిసిపెంట్స్, చాట్, రియాక్షన్స్, సెట్టింగ్స్, మోర్. యాక్చువల్గా మీకు పార్టిసిపెంట్స్, చాట్, రియాక్ట్ పక్కన గ్రీన్ కలర్ లో కనిపించట్లేదండి? లేదు సార్. సో ఒక పని చేస్తాను, మీకు కోహోస్ట్ ఇస్తాను, కోహోస్ట్ ఇస్తే మీరు చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు ఒకటి సెక్యూరిటీ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయిందండి. షేర్ అనేది ఇప్పుడు కూడా రావట్లేదా? లేదు సార్, జనరల్ గా రావాలండి. కింద పార్టిసిపెంట్స్ పక్కన ఉంటుందండి, చాట్ కి వస్తుంది వస్తుంది వస్తుంది, చేస్తున్నట్టున్నారు. చేస్తున్నారా? లేదు కెమెరా ఆఫ్ చేశారా? పోస్ట్ వచ్చి మీ పేరు వచ్చింది సార్, పార్టిసిపెంట్ ఐడి వచ్చేసి 424. మీరు యాక్చువల్గా ఎక్కడికి వేరే విండోకి వెళ్ళిపోయారు. అలా కాదు, ఇప్పుడు నేను స్టాప్ షేర్ చేశాను కదా, మామూలుగా మనమందరం ఈ వెబ్ క్యామ్స్ లో కనిపిస్తున్నాం, మేమందరం కనిపిస్తున్నాం కదా, కరెక్ట్ గా అదే విండోలో కింద షేర్ అని ఉంటుంది. ఒక్క నిమిషం సార్. జ్ఞానేశ్వర్ ఈ లోపు నేను వేరే వాళ్ళతో మాట్లాడతానండి, మీరు రెడీ చేసుకోండి. అనిత గారు చెప్పండి. స్క్రీన్ షేరింగ్ సార్, మనం వీడియో ఎండ్కి వెళ్తాం కదా, అప్పుడు స్టార్టింగ్ లోకి రావాలంటే ఎట్లా సార్? అప్ అండ్ డౌన్ యూజ్ చేస్తే వీడియోకి వస్తుంది. ఓకే ఓకే, సో యాక్చువల్గా అంటే చూడండి, కీబోర్డ్ మీద హోమ్ బటన్ నొక్కారనుకోండి స్టార్టింగ్కి వస్తుంది, ఎండ్ బటన్ నొక్కారనుకోండి కంప్లీట్ ఎండ్కి వెళ్తుంది. ఇప్పుడు నా స్క్రీన్ లో చూడండి, నేను హోమ్ బటన్ నొక్కాను, స్టార్టింగ్ వచ్చేసింది, ఎండ్ బటన్ నొక్కాను, ఎండింగ్ వెళ్ళిపోయింది. అక్కడ నొక్కితే ప్రీవియస్ కట్ పాయింట్కి వెళ్తుంది, అలా. ఓకే అండి, ఇంకొకటి సార్ చిన్నది, ఇప్పుడు చెప్పండి. డైనమిక్ జూమ్ లో లీనియర్ అవన్నీ అప్లై చేస్తాం కదా, అవునండి. వెనకాల బ్లాక్ స్క్రీన్ వస్తుంది, దాన్ని ఎట్లా కవర్ చేస్తే? అంటే యాక్చువల్గా దానికోసం మీరు ఏం చేయాలంటే, డైనమిక్ జూమ్ అప్లై చేసే కంటే ముందు మీరు ఆ బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది లేకుండా స్క్రీన్ అంతా ఫిట్గా ఉండేలా ఇమేజ్ని సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది, నేను ఇంతకుముందు నేను ఏం చేశాను ఇక్కడ, ఓకే ఓకే, ఓకే ఓకే, షేర్ అన్నాను. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదండి, ఈ ట్రాన్స్ఫార్మ్ దాంట్లో మీరు ఇలా మొత్తం పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఉండకూడదు, ఇప్పుడు ఇలా ఉందనుకోండి మీకు బ్లాక్ వస్తుంది చుట్టూ. అలా కాకుండా ఓవరాల్ సైజ్ అనేది ముందు ఇలా పెంచేసుకోండి, చుట్టూ బ్లాక్ లేకుండా ఇలా పెంచేసుకోండి. పెంచుకున్న తర్వాత ఓకే అండి, అది మొత్తం వస్తుంది సార్. లీనియర్ జూమ్ అంటే ఫస్ట్ సెంటర్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి జూమ్ అవుట్ అవుతుంది కదా, జూమ్ వస్తుంది కదా, అప్పుడు సేమ్ ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టి బ్యాక్గ్రౌండ్ లో పెడితే అది బ్లర్ లాగా పెట్టుకోండి. యాక్చువల్గా అలా ఉండదండి, మీరు ఒక్కసారి ఏం ప్రాబ్లం వస్తుందని నాకు ఒకటి అది వీడియో తీసి పెట్టండి, లేకుంటే తర్వాత స్క్రీన్ షేర్ చేసినా పర్వాలేదు. ఓకే అండి, అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోని మనము మొబైల్ వీడియో అంటే 1920x1080 ఫార్మాట్ లో చేస్తున్నాం అనుకోండి సార్, అప్పుడు టాప్ బాటమ్ మొత్తం నలుపు ఉంటుంది. అది కామన్. అయితే దాన్ని ముందుగా మనము సైజ్ అనేది పెంచేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడనే మనకి ఎలా ఉంటుందంటే ఇందులోనే చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సో ఇప్పుడు నాకు ఇదంతా కూడా బ్లాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది నేను మ్యాక్సిమం ఇక్కడ నాకు గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. అంటే రేషియో అనేది సేమ్, ఆ క్రాప్ రేషియో అనేది మనకు 16:9 అనేది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో దీని క్రాప్ రేషియో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే
ఫుల్గా కవర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ రేషియోలో పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి. యాక్చువల్గా మనకి ఇక్కడైతే ఆప్షన్ రావట్లేదు, బట్ మీరు అదే సార్ ప్రాబ్లం. మాకు ప్రాబ్లం ఏంటంటే మేము జూమ్ చేసాం అనుకోండి, ఓకే హీరో హీరోయిన్ ఇద్దరు రారు, హీరో అన్న వస్తాడు, హీరోయిన్ అన్న ఒకరు. అయితే యాక్చువల్గా ఓకే కరెక్ట్. ఇందులో అయితే ప్రాబ్లం ఉంది. మనకి ఏంటంటే ఈ క్రాప్ చేసేటప్పుడు ఓన్లీ విడ్త్ ఓన్లీ హైట్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ లేవు. ఓకే, సో కాబట్టి మీకు ఆ ప్రాబ్లం రావచ్చు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే వెనకాల ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని కవర్ చేసుకోండి, బ్లాక్ లేకుండా. కరెక్ట్, అదే చేయాలి సార్. థ్యాంక్ యూ. అయితే మనకి ఫిల్మోరాలో అట్లా ఉండదు. ఫిల్మోరాలో ఎలా ఉంటుందంటే మనకి క్రాప్ రేషియో అనేది 16:9 పెట్టుకున్నాం అనుకోండి, వీడియో రేషియో 16:9 ఉంటుంది కదా. మనము మనకి క్రాప్ రేషియో అనేది దానికి తగ్గట్టుగా సెట్ అయిపోయి పైన కింద కానీ లెఫ్ట్ రైట్ కానీ బ్లాక్ అనేది రాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే మళ్ళీ నేను చెప్తానండి. ఓకే అండి, ఓకే. సో షేర్ చేస్తారండి ఇందాక ఓకే, పర్లేదులేండి. నేను ఒక్కసారి మళ్ళీ నా సిస్టంలో చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, సో అదే మాదిరిగా ట్రై చేయండి. అంటే ఒక్కో సిస్టమ్ లో ఒక్కో విధంగా ఉంటుంది సార్. సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా నాకు బాటమ్ లో షేరింగ్ సార్, బాటమ్ లో వచ్చేసి ఒకటి మ్యూట్ వీడియో ఉంది సార్, తర్వాత పార్టిసిపెంట్స్, చాట్, రియాక్షన్స్, సెట్టింగ్స్, మోర్, తర్వాత కార్నర్ లో అంటే నాకు ఒక విషయం కన్ఫర్మ్ చేయండి. మీరు జూమ్ నుంచి అటెండ్ అయ్యారా, వెబ్ జూమ్ నుంచి అటెండ్ అయ్యారా? యాక్చువల్లీ జూమ్ యాప్ గా సార్, నేను డైరెక్ట్ గా వెబ్ లో. అది రీజన్ యాక్చువల్గా మీ కంప్యూటర్లో జూమ్ యాప్ డెస్క్టాప్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మోస్ట్లీ అందులో మీకు స్క్రీన్ షేర్ ఆప్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో బ్రౌజర్లో వాడుతున్న వల్ల మీకు రావట్లేదు. బట్ ఎనీవే నా సిస్టంలో ఒక్కసారి నేను అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను, చూడండి. మామూలుగా మీరు యూట్యూబ్లోకి వెళ్తారు కదా, యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ దాని మీద కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి ఏదైనా ఒక వీడియో తీసుకుందాం. రైట్ క్లిక్ చేసేసి కాపీ లింక్, అది మనం ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ రైట్ క్లిక్ చేసేసి దాని లింక్ అనేది కావాలంతే. సో ఇక్కడికి వెళ్ళిపోయి గూగుల్లో అన్నిటికీ సేమ్ ప్రొసీజర్, యూట్యూబ్ టు MP4 అనాలి. MP4 అంటే నాకైతే సేవ్ ఫ్రమ్ నెట్ అనేది వస్తుంది. మీరు కంప్యూటర్లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇది రావచ్చు, Y2Meet రావచ్చు, వేరే ఏదైనా పైన రావచ్చు. సో నాకు ఇది వచ్చింది కాబట్టి నేను సేవ్ ఫ్రమ్ నెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ MP4 కాకుండా డైరెక్ట్గా సేవ్ ఫ్రమ్ .net అనే వెబ్సైట్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి తర్వాత ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ అనగానే మనకి ప్రాసెస్ అవుతుంది. ఇట్లా వచ్చింది. ఇక్కడ MP4 క్వాలిటీ అనేది 360 ఉంది, కానీ 360 అనేది చాలా లెస్ క్వాలిటీ అండి. సో మళ్ళీ మీరు ఎక్కువ క్వాలిటీ గురించి మీరు చూసినట్లయితే ఆడియో రావట్లేదు. మనకి ఆడియో రావాలి, వీడియో రావాలి అంటే ఈ వెబ్సైట్ అనేది నాకు ఈ పర్టికులర్ వీడియోకి సెట్ కాలేదు. సో నేను ఏం చేస్తానంటే ఇంకొక వెబ్సైట్ ట్రై చేస్తాను. సో ఇలా మీరు ఏ వెబ్సైట్లో అయితే మీకు క్వాలిటీ అంత బాగా వస్తుందో అది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇందులో ఎలా వస్తుందని చూద్దాం. సో ప్రాసెస్ అవుతుంది. సో అది ప్రాసెస్ అవుతుంది లోపు నేను వేరే వెబ్సైట్కి వెళ్ళిపోయి ఇందులో ట్రై చేస్తాను. ఇందులో ఫాస్ట్గా అయితే ఇందులో చేద్దాం. ఇప్పుడు ఇంకో వెబ్సైట్ Y2Meet. ఇది పాపులర్ వెబ్సైట్. పేస్ట్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ అని స్టార్ట్ అంటున్నాను. అన్న తర్వాత నాకు ఇట్లా వచ్చింది. సో ఇక్కడ చూద్దాం ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఇందులో చూడండి ఎక్సలెంట్గా మనకి ఒక మంచి HD వీడియో అనేది డౌన్లోడ్ అందుబాటులో ఉంది. సో నేను ఎప్పుడైతే కన్వర్ట్ అని కొట్టానో ఏమవుతుంది చూడండి స్క్రీన్ మీద. ఓకే, బాగానే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక
బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది, అది అడ్వర్టైజ్మెంట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ట్యాబ్ ఇక్కడ పక్కన ఓపెన్ అవుతుంది, ఆ ట్యాబ్ను క్లోజ్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఈ ట్యాబ్ను క్లోజ్ చేసినట్టుగా అక్కడ వచ్చిన ట్యాబ్ను క్లోజ్ చేస్తే వెనకాల మళ్ళీ ప్రాసెస్ అవుతూ మీకు కనిపిస్తుంది. అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే ఇందాక మీరు అది క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అయిపోయింది, అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ కన్వర్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా 5-6 సార్లు అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి మీరు క్లోజ్ చేయాలి. ఫైనల్గా మీకు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ బటన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ బటన్ నొక్కినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం, అడ్వర్టైజ్మెంట్స్ ఓపెన్ అవుతుంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ క్లోజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మళ్ళీ మనకు కొంచెం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పర్టికులర్గా MP4 అని కనిపిస్తే అక్కడ డౌన్లోడ్ నొక్కితే మనకి ఇక్కడ వస్తాయి, ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్లో .mp4 అనే ఫైల్ ఉంటే దాన్ని మాత్రమే ఓపెన్ చేసుకొని మీరు మీడియా ప్లేయర్లో ఓపెన్ చేసేసుకోండి, ఏది ఎడిటర్లో ఓపెన్ చేసుకోండి. .mp4 కాకుండా .exe, .msi ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ ఫైల్. ఇట్లాంటి ఫైల్స్ వస్తే మీరు డిలీట్ చేసేయండి, అవి అవసరం లేదు. అది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే. ఓకే అండి, సరే ట్రై చేయండి. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే సరే అండి, ఈరోజు మరి సెషన్ ఎండ్ చేద్దాం ఇక్కడికి. రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.